హాయ్ హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మై ఛానల్ మీ శ్రీ మధురిములు తెలుగు ఆడియో స్టోరీస్. ఇందులో కథలు వినాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఫాలో అయిపోవాలి యార్. కథలోకి వెళ్ళే ముందు చిన్న లైక్ కొట్టండి యార్. మీరు కొట్టే లైక్స్ వల్ల కథ అందరిలోకి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. మాది కోరిన ప్రణయం పార్ట్ 13తో మీ ముందుకి వచ్చేసాను. ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం. పడుకున్న తన జీవితంలో జరిగిన సంఘటనలు తనని పీడకలలా వెంటాడేసరికి లేచి కూర్చొని మోకాళ్ళల్లో తలదూర్చి ఇన్నాళ్ళు తను పడే నరకానికి ఏడవడానికి కూడా లేకుండా ఉండడంతో తన గుండెల్లో దాచుకున్న భారాన్ని మొత్తం కన్నీళ్ళ రూపంలో దించుకుంటుంది భూమి. గట్టిగా ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తుంది భూమి. అర్ధరాత్రి కావడంతో ఆ ఏడుపు ఎవరి చెవులకు చేరే అవకాశం లేదు. అదే టైంలో దక్షత్ రోజులాగే ఉలిక్కిపడి లేచి కూర్చుంటాడు. 2 నిమిషాలు నుదురు రుద్దుకుంటూ బెడ్ దిగి బాల్కనీలోకి వెళ్ళి ఆకాశాన్ని చూస్తూ నిలబడిపోతాడు. పదే పదే నాకెందుకు అదే కనిపిస్తుంది అని చాలాసేపు ఆలోచిస్తూ కూర్చుండిపోతాడు. నాకు అన్నిట్లో సలహా ఇచ్చే నువ్వు లేవు తాతయ్య. గత సంవత్సర కాలంగా ఒక విషయం విసిగిస్తుంది నన్ను. నీకు తప్ప ఎవరికి ఏదీ చెప్పే అలవాటు లేదు నాకు. ఈ విషయం ఎవరితో షేర్ చేసుకోవాలి అర్థం కావడం లేదు. క్లారిటీ కూడా లేదు తాతయ్య. ఆ విషయం ఏంటి అనేది అనుకుంటూ తన తాతయ్య తన మరదలు అక్షయ్ని గుర్తుకు చేసుకొని, ఎంతమంది నా చుట్టూ ఉన్నా మీరిద్దరూ లేకపోతే ఒంటరి ఫీలింగ్ వచ్చేస్తుంది తాతయ్య. నేను నీ చుట్టూ తిరిగితే ఆ రాక్షసి నా చుట్టూ తిరిగి క్షణం కూడా నన్ను వదలకుండా ఉండేది. ఇప్పుడు నేను నీ చుట్టూ తిరుగుదామన్నా నువ్వు లేవు. నా చుట్టూ తిరగాలని చాలామంది ప్రయత్నిస్తున్నా నాకు నచ్చడం లేదు. ఇంట్లో అందరూ నాతో మాట్లాడడానికి భయపడినా రాక్షసి మాత్రం నాకు ఎదురు చెప్పడానికి కూడా భయపడేది కాదు. ఎందుకు మీ ఇద్దరు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు అని చాలాసేపు ఫోన్లో వాళ్ళని చూస్తూనే కాలాన్ని గడిపేస్తాడు దక్ష్. అదే టైంలో అద్వైత్ భూమి గురించి చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి దక్షకి. బాగా ఏడ్చిన భూమికి ఆ క్షణం ఎవరినైనా నా అనే వాళ్ళని హత్తుకొని ఏడవాలి అన్న ఫీలింగ్ వస్తుంటే అక్కడ ఎవరు తన అనేవాళ్ళు లేరు. తను ఒంటరి అని తన మనసుకి చెప్పుకొని ఉదయం గార్డెన్లో చూసిన శివలింగం గుర్తుకు రాగానే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా డోర్ తీసుకొని మెయిన్ డోర్ దగ్గరికి వస్తుంది. లాక్ చేసి ఉంటారు కదా, దీన్ని ఎలా తీయాలి అని ఆలోచిస్తూ వంట గదిలోకి వెళ్ళి అక్కడ డోర్ ఉంటే అది తీసుకొని గార్డెన్ వైపు పరుగు పెడుతుంది. శివలింగం దగ్గరికి వెళ్ళి చాలాసేపు పట్టుకోవచ్చా పట్టుకోకూడదా అని ఆలోచించి ఇక లాస్ట్కి 2 చేతులతో శివలింగాన్ని చుట్టేసి ఏడవడం మొదలు పెడుతుంది. చుట్టూ చెట్లు ఉండడంతో సెక్యూరిటీ వాళ్ళు వంటగది వైపు నుంచి భూమి బయటికి రావడంతో గమనించరు. కానీ బాల్కనీలో ఉన్న దక్షత్ మాత్రం పరిగెడుతూ వెళ్తున్న భూమిని చూసి ఎవరు ఈ అమ్మాయి అనుకొని సెక్యూరిటీ అని పిలవబోయి ఆగి, బయట నుంచి అయితే ఎవరికీ వచ్చే అవకాశం లేదు. ఆద్య కాదు, ఇక కొత్తగా వచ్చిన అమ్మాయా తిను అని అనుకుంటూ ఏం చేస్తుందో చూద్దామని సైలెంట్ అయిపోతాడు. శివలింగం దగ్గరికి వెళ్ళి నిలబడి చెయ్యి వెయ్యాలా వద్దా అని చాలాసేపు సంశయించి తర్వాత శివలింగాన్ని హత్తుకొని ఏడవడం చూస్తాడు. వెక్కి వెక్కి ఏడుస్తున్నట్లుగా తెలుస్తున్నా అలాగే నిలబడి చూస్తూ ఉండిపోయాడు. భూమి వెనక వైపు మాత్రమే కనిపిస్తుంది దక్షత్కి. చుట్టూ ఫౌంటైన్ లాగా ఉండి నిరంతరం లింగం మీద నీళ్లు పడుతూనే ఉంటాయి. తన మీద నీళ్లు పడుతున్నా తడుస్తూ అలాగే హత్తుకొని ఆ నీళ్లల్లోనే తన కన్నీళ్లను కూడా కలిపేస్తుంది భూమి. చాలాసేపు భూమి అలాగే ఏడ్చి ఏడ్చి ఇక ఏడవడానికి ఓపిక కూడా లేనట్లుగా చిన్నగా ఎక్కిళ్ళు పెడుతూ అక్కడే కూర్చుండిపోతుంది. చూసి చూసి తను ఎంతకీ కదలకపోవడంతో సెక్యూరిటీకి ఫోన్ చేసి తనని లోపలికి పంపించమని చెబుదామనుకున్నాడు. కానీ మళ్ళీ
ఆ ప్రయత్నాన్ని కూడా విరమించుకున్నాడు దక్షత్. ఎందుకు అంతలా ఏడుస్తుంది ఈ అమ్మాయి? అసలు ఎక్కడి నుండి వచ్చింది? ఈ అమ్మాయి గతం ఏమిటి అని కొంచెం సేపు ఆలోచిస్తూ ఉన్న తను లోపలికి వచ్చేసి బెడ్ మీద వాలి అంత చిన్న వయసులో అంత పెద్ద కష్టం ఏమొచ్చిందో ఈ పిల్లకి అనుకుంటూనే నిద్రలోకి జారుకుంటాడు. గార్డెన్ అంతా అప్పుడప్పుడు రౌండ్ వేసే సెక్యూరిటీ భూమి శివలింగం దగ్గర ఉండడం చూసి పొద్దున్న తన రావడం చూసిన అతను గుర్తుపట్టి, అమ్మా ఏంటి ఇక్కడున్నావు? తడుస్తున్నావు కదా అని అడుగుతారు. అతని గొంతుకి ఉలిక్కిపడి లేచి నిలబడి ఏమంటారో అని భయపడుతూ తలదించేసుకుంటుంది. ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నావమ్మా? లోపలికి వెళ్ళు అని చెబుతారు. భూమి ఏడవడం చూసి సరే అని అక్కడి నుంచి పరుగున మళ్ళీ లోపలికి వచ్చేస్తుంది. రూమ్లోకి వచ్చి తన భారం అంతా దిగిపోయినట్లుగా అనిపించడంతో తడిచిన బట్టలు మార్చుకొని నేల మీద వేసుకున్న బ్లాంకెట్ పైనే పడుకుంటుంది భూమి. చాలా రోజుల తర్వాత మనసుకి ప్రశాంతంగా అనిపించడం, తన గుండెల్లో ఉన్న భారమంతా దిగిపోవడం, తను ఇప్పుడు ఉన్నది సేఫ్ ప్లేస్లో అన్న ధైర్యం ఉండడంతో వెంటనే నిద్రలోకి జారుకుంటుంది భూమి. అప్పటికే టైం తెల్లవారి 4:30 అయిపోతుంది. ఉదయాన్నే 5 గంటలకి లేచి వైజయంతి గారు పూల కోసం గార్డెన్లోకి రాగానే ఆవిడని చూసిన సెక్యూరిటీ భూమి గురించి చెబుతాడు. అవునా? ఒకవేళ తను ఎప్పుడైనా అలా వచ్చినా మీరెవరు గదమాయించకండి, నిదానంగా చెప్పండి ఏ విషయమైనా అని చెబుతారు వైజయంతి. అలాగే మేడం, కానీ చాలా ఏడ్చినట్టుంది. నేను చూసేటప్పటికి కూడా ఎక్కిళ్ళు బాగా పెడుతుంది అని చెప్పి వెళ్ళిపోతాడు అతను. వైజయంతి గారు లోపలికి వచ్చి పూల బుట్ట టీపాయ్ మీద పెట్టి భూమి ఉన్న రూమ్కి వెళ్తారు. డోర్ తీసి లోపలికి వెళ్ళేసరికి కింద పడుకొని ఉన్న భూమిని చూసి ఉఫ్, ఈ పిల్లకి అసలు ఎలా చెప్తే అర్థమవుతుందో అని అనుకుంటూ భూమి దగ్గరికి వచ్చి చూస్తారు. బెడ్ లైట్ వెలుతురులో కూడా చంద్రబింబంలా ఉన్న ఆ మొహం ఎంత ఏడ్చిందో తెలియదు కానీ మొహమంతా ఎర్రగా కమిలిపోయి కళ్ళు ఉబ్బిపోయినట్లుగా అయిపోయి నిద్రలో కూడా ఇంకా ఎక్కిళ్ళు పెడుతూ నిద్రపోతున్న భూమిని చూడగానే బాధగా అనిపిస్తుంది వైజయంతి గారికి. అంత కష్టం ఏమొచ్చింది నీకు అని చిన్నగా భూమి తల నిమిరి లేపి పైన పడుకో అని చెబుదామని అనిపించినా మంచి నిద్రలో ఉంది, ఇప్పుడు లేపితే మళ్ళీ లేచి కూర్చుంటుందేమో అనుకొని వణుకుతున్న తనకి బెడ్షీట్ కప్పి బయటికి వచ్చేస్తారు. అప్పటికే మహాలక్ష్మి గారు కూడా స్నానం చేసి వచ్చేయడంతో అత్త కోడలు ఇద్దరు పూజ ముగించుకొని గార్డెన్లో ఉన్న శివలింగానికి కూడా పూజ చేసి వస్తారు. లేటుగా పడుకోవడంతో భూమికి మంచి నిద్ర పట్టేయడంతో ఉదయాన్నే మెలకువ రాదు. 7 గంటలకి కాఫీ తాగుతూ సోఫాలో కూర్చొని ఆలోచిస్తున్న వైజయంతి గారిని చూసి, ఏంటి జయ అంతగా ఆలోచిస్తున్నావు? పూజలో కూడా అలాగే ఉన్నావు అడుగుతారు మహాలక్ష్మి గారు. అక్కడే మనోహర్ గారు, హర్ష, స్రవంతి, శరత్ కూడా ఉంటారు. ఏమీ లేదు అత్తయ్య, భూమి గురించి ఆలోచిస్తున్నాను. మన సెక్యూరిటీ చెప్పారు, రాత్రి గార్డెన్లో ఉన్న శివలింగం దగ్గర కూర్చొని ఏడ్చిందంట. ఉదయం నేను చూద్దామని వెళ్ళేసరికి మంచం మీద పడుకోకుండా ఒక దుప్పటి వేసుకొని కింద పడుకొని ఉంది. ఎంత ఏడ్చిందో తెలీదు, కానీ మొహం అంతా కందిపోయి ఉంది. రాత్రి నేను మంచం మీద పడుకోబెట్టి వస్తే తను మాత్రం కింద పడుకుంది. నిన్న ఊరకనే తిని ఉండలేను, ఏదో ఒక పని చేస్తాను చెప్పండి అంది. కాలేజీకి వెళ్ళినా పార్ట్ టైం జాబ్ చేయాలి అంటుంది. చాలా ఆత్మాభిమానం కల పిల్ల. అలాంటి పిల్లకి ఏం కష్టం వచ్చిందో అర్థం కావడం లేదు అత్తయ్య. అంతగా ఎందుకు ఏడ్చిందో తెలియలేదు అంటారు వైజయంతి. ఒకవేళ తన వాళ్ళందరూ గుర్తొచ్చారేమో, అందుకే ఏడ్చి ఉంటుంది అని అంటారు మహాలక్ష్మి గారు. తన వాళ్ళ గురించి ఏడ్చే అంత ఇష్టం ఉంటే వాళ్ళని వదిలి
అంత రాత్రిపూట ఎందుకు బయటికి వచ్చేస్తుంది అత్తయ్య? పైగా సర్టిఫికెట్స్ పట్టుకొని మాత్రమే బయటికి వచ్చింది అంటే డెఫినెట్గా ఏదో కష్టంలోనే ఉంది తను. చెప్పడానికి సిద్ధంగా లేదు. పోనీ అడుగుదామంటే గట్టిగా అడిగితే ఇక్కడి నుంచి కూడా వెళ్ళిపోతుందేమోనా అన్న భయం వేస్తుంది. తన మెంటల్ కండిషన్ చూస్తే ప్రెజెంట్ తను చాలా డిప్రెషన్లో ఉందిరా. డిప్రెషన్ అనే కన్నా భయం ఎక్కువగా ఉంది. ఇప్పుడేం మీరు అడగవద్దు. అడిగితే మాత్రం తను నువ్వు అన్నట్లే ఇక్కడి నుంచి కూడా వెళ్ళిపోతుంది. తనకి తన గతం చెప్పడం ఇష్టం లేదు. కాబట్టి తనని ఏమీ అడగకండి ఎవరు. నెమ్మదిగా తనే చెప్తుందిలే. ఒకటైతే నిజం, తను ఒక చెరసాల లాంటి పరిస్థితి నుంచి బయటికి వచ్చింది అని అర్థమైపోతుంది. కాబట్టి కొన్నాళ్ళు తనని ఫ్రీగా వదిలేయండి. ముందు తనని కాలేజీకి పంపించేస్తే బెస్ట్. స్టడీస్లో పడితే కొన్ని బాధలు మర్చిపోతుంది అని అంటారు డాక్టర్గా ఆలోచించిన హర్ష గారు. కొంచెం ఒంటి మీద ఉన్న గాయాలన్నీ తగ్గాక కాలేజీకి పంపిస్తే మంచిదేమో కదా అన్నయ్య అని అంటారు వైజయంతి. గాయాలని తను ఏమైనా లెక్క చేస్తుందా? ఇంకొక మనిషి అయితే ఆ గాయాలకి ఏడ్చి గగ్గోలు పెట్టి మంచం దిగరు. కానీ తను అసలు వాటిని పట్టించుకోవడం లేదు. ఏం పర్వాలేదు, ఇవాళ కాలేజీలో అడ్మిట్ చేసేసేయండి తనని చెబుతారు హర్ష. ఏంటి అడ్మిట్ చేసేది? గవర్నమెంట్ కాలేజీలో జాయిన్ అవుతుందంట. పెద్ద కాలేజీలో అంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మీరు కడతానని అంటే నేను అలా ఒప్పుకోలేను అని నాతో ఆద్యతో వాదించింది. ఎలాగో మేము నచ్చ చెప్పాంలే, ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది మా కాలేజీలో బాగా ర్యాంకు వచ్చిన వాళ్ళకి అని. మళ్ళీ మీ దగ్గర కూడా అదే మాట్లాడుతుంది. ముందుగానే చెప్తున్నాను, మీరు కూడా అదే చెప్పండి అని అంటాడు అప్పుడే అక్కడికి వచ్చిన అద్వైత్. అదే చెప్పడానికి కొత్తగా చెప్పేదేముంది? ఎలాగూ మనం ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం కదా కొంతమందికి అని అంటారు శరత్. అది ఆవిడగారు నమ్మాలి కదా, ఒక పట్టాన ఏది నమ్మదు అద్వైత్ అంటాడు. నిజంగా ఇప్పుడు ఎవరు ఉంటున్నారు అలా? అవకాశం వస్తే అల్లుకుపోవాలని చూసేవాళ్లే కానీ అలా అవకాశం ఇస్తున్నా తన లిమిట్ తనకు తెలుసు అన్నట్లుగా ప్రవర్తించే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అందులో భూమి కూడా ఒకటి. ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అని అంటారు స్రవంతి. వైజయంతి గారు మాట్లాడడం మొదలుపెట్టినప్పుడే జిమ్ ఏరియా నుంచి వస్తున్న దక్షత్ ఆ మాటలు అన్నీ విని వచ్చిన ఒక్కరోజుకే అందరూ తన గురించి మాట్లాడుకునేలా చేసుకుంది. ఎవరు ఈ అమ్మాయి? వీళ్ళు అనుకునే అంత గొప్పదా లేక నటిస్తుందా అనేది ముందు ముందు తెలుస్తుంది అని అనుకుంటూ పైకి వెళ్ళిపోతాడు దక్షత్. ఇదండి ఈరోజుకి భూమి ప్రయాణం. భూమి దక్షత్ ఎదురుపడాలి అని అందరూ వెయిట్ చేస్తున్నారు కదా. కొద్దిగా వెయిట్ చేయండి, సందర్భం రావాలి కదా. మరి ఇద్దరు ఎదురుపడినప్పుడు భూమి యాక్షన్, దక్షత్ రియాక్షన్ ఎలా ఉండబోతుందో మీకు తెలియాలి అంటే ఏం చేయాలో మీకు తెలుసు కదా. మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఒక లైక్, కామెంట్ ఇచ్చేయండి అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.